బాజులు అదేదో అంటారు చూడండి, పైసా ఆదాయం లేదు క్షణం తిరిగి లేదు అని. సో అలా ఉందన్నమాట పరిస్థితి. పనేం లేదు కానీ బాగా టైర్డ్గా ఉందన్నమాట. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ ఇవాళ అయితే నేను బ్లాగ్ చేయాలనుకోలేదు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో ఈ ఇయర్ సమ్మర్ ట్రావెల్ సిరీస్కి ఒక చిన్న బ్రేక్ అయితే ఇస్తున్నాను. పైన చూస్తున్నారు కదా, మీరు చూడనట్టయితే చెక్ చేసేయండి. ప్యారిస్ ట్రిప్ది ఇంకా సెకండ్ వీడియో ఉందండి, అది ఎట్టు కమ్ము. ఎందుకు బ్రేక్ ఇచ్చానంటే ఈ కృష్ణాష్టమి వ్లాగ్ కోసము. మరి కృష్ణాష్టమి వ్లాగ్ దీపావళికి పెడితే బాగోదు కదా, అందుకే. సో ఇక్కడైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కోకోనట్ పోహా అండి, నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. గుడికి తీసుకెళ్దామని చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 2 కప్సే తీసుకురమ్మన్నారు. మోర్ దెన్ 2 కప్స్ తేవద్దని స్ట్రిక్ట్గా చెప్పారనమాట. అంటే కృష్ణుడికి చెప్పన్ భోగ్ అని పెడతారు కదండి, అందులో ఒక వెరైటీగా తీసుకెళ్తున్నాను నేను. ఇది నేను చాలా ఇయర్స్గా అనుకుంటున్నాను ఇవి నైవేద్యం తీసుకెళ్ళాలని చెప్పన్ భోగ్లో పాటుగా. కాకపోతే ఎప్పుడు నేను రియలైజ్ అయ్యేటప్పటికి చూసేటప్పటికి అది సైనప్ షీట్ ఫుల్ అయిపోతుంది. కాకపోతే ఈసారి లక్కీగా ముందుగానే చూసుకోవడం వల్ల వెంటనే సైనప్ అయిపోయాను. కానీ అప్పటికే చాలా స్వీట్ వెరైటీస్ సైనప్ చేస్తున్నారు. నాకు అటుకుల పాయసం, అలా అటుకులతో ఏదైనా స్వీట్ తీసుకెళ్ళాలని ఉండింది. కాకపోతే ఇంకేం చేయలేము, ఇది ఒక్కటి పెండింగ్ ఉండే. లిస్ట్ వాళ్ళే ఇస్తారండి, మనం సైనప్ చేయాలి. సో కోకోనట్ పోహా దగ్గర సైనప్ చేశాను నేను. సో నైవేద్యం తీసుకొని నేను ఒక్కదాన్ని అయితే బయలుదేరిపోయాను గుడికి. హలో ఎవ్రీవన్, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ ఇవాళ అయితే నేను బ్లాగ్ చేయాలనుకోలేదు. కాకపోతే ఇంపార్టెంట్ రోజు, మెమొరబుల్గా ఉండాలి కదా అని బ్లాగ్ చేస్తున్నాను. సో ఇవాళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే అది చూసుకొని ఇంకా ఇంటికి వచ్చి, మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది, సాయిబాబా గుడి. సో అక్కడ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. చెప్పన్ భోగ్ అంటారు కదా, అంటే 56 వెరైటీస్, ఐ థింక్ తప్పైతే కరెక్ట్ చేయండి. సో 56 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు పెడతారు కృష్ణుడికి. సో అందులో నేను కూడా ఒక ప్రసాదానికి సైనప్ చేశాను అనమాట. నేను కోకోనట్ పోహా అంటే అటుకుల కొబ్బరి అటుకులు ప్రసాదంగా చేసుకెళ్తున్నాను. అంటే స్వీట్ వెరైటీస్ అప్పటికే చాలామంది సైనప్ చేశారనమాట. లేకపోతే అటుకుల పాయసం చేసుకెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇది స్నాక్ కేటగిరీలో కాబట్టి కోకోనట్, అదే కొబ్బరి అటుకులు, ఉప్మా లాంటిది అనుకోండి. కాకపోతే ఆనియన్స్ అవేమి వేయను కదా, జస్ట్ గ్రీన్ చిల్లీస్ అవి వేసుకొని ఇందాక చూసారు కదా మీరు. సో ప్రసాదం చేసుకెళ్తున్నాను కోకోనట్ పోహా. గుడికి 5:30 లోపలే తీసుకొచ్చేయాలన్నారు ప్రసాదము. ఇప్పుడు 5:15 అయింది. సో ప్రసాదము నైవేద్యము డ్రాప్ ఆఫ్ చేసేసి తర్వాత ఇంటికి వచ్చేసి దాని తర్వాత 7కి అలాగా ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి అని ప్లాను. సో అదన్నమాట సంగతి. అదేదో అంటారు చూడండి, పైసా ఆదాయం లేదు క్షణం తిరిగి లేదు అని. సో అలా ఉందన్నమాట పరిస్థితి. పనేం లేదు కానీ బాగా టైర్డ్గా ఉందన్నమాట. పైగా పెద్దగా చేసి కూడా ఏం అలసిపోలేదండి. సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళేసి వచ్చాం, సుష్టిగా భోంచేసి అంతే. సీ యు లేటర్, బై అండి. సో గుడ్. నేను ప్రతిసారి అనుకుంటాను, నేను వచ్చేటప్పటికి చూసారుగా నైవేద్యం బౌల్స్. సో నాది కూడా డ్రాప్ ఆఫ్ చేసేసి ఇంకా రిటర్న్ ప్రసాదం డ్రాప్ ఆఫ్ ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇప్పుడే ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాము అని ప్లాను అందరం కలిసి. సో అదన్నమాట సంగతి. మురారి సార్ బాత్రూంలో ఉన్నారా? ఫ్రెష్ అయ్యే తర్వాత సంగతిని ఫస్ట్ టీ పెట్టుకొని తాగుతున్నాము. ఈ లోపల ఫ్రెండ్ వేరే వీడియో పంపించుంటే చిదంబరం గుడి గురించి. సో అది చూస్తున్నాం అన్నమాట, ఇద్దరం చూస్తూ టీ తాగుతున్నాము. మేమేం చూస్తున్నాం అన్నది కూడా మీకు చూపించాలనుకున్నా కానీ ఇంకా మర్చిపోయాము వీడియో తీయడం. రోజంతా చీర కట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోయానన్న ఫీలింగ్ ఉందేమో నాకు డౌట్. మీరేమంటారు? మీ థాట్స్ కూడా చెప్పండి కామెంట్స్లో.
లేదు పులిహోర అనుకుంటా, కానీ ఏమో లేదు బెల్లం పొంగల్. బాగా ముద్దు ముద్దుగా ఉంది. నువ్వే అంటావు టైగర్ రైస్ అది. మీ బుద్ధి అలా పెడుతున్నారు. మొత్తానికైతే గుడికి బయలుదేరిపోయాము. బిఫోర్ 7కి అలా లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చేసారండి. ఫస్ట్ ఏంటంటే అభిషేకం ఉంటుంది రాధాకృష్ణులకి. దాని తర్వాత కృష్ణాష్టమి సామూహిక పూజ ఉంటుంది. దాని తర్వాత చెప్పన్ భోగ్, కృష్ణ భజన్స్, తర్వాత ఉట్టి కొట్టడం ఎట్సెట్రా ఎట్సెట్రా. నేను నైవేద్యం డ్రాప్ ఆఫ్ చేసేటప్పుడు అంత క్రౌడ్ లేదు, కానీ 7కి అలా వచ్చేటప్పటికే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది రాధాకృష్ణ అభిషేకం అన్నమాట. జస్ట్ ఒక పార్ట్ మాత్రమే చూపిస్తున్నానండి, ఇంకా రిమైనింగ్ వన్ అలాగే చూపిస్తున్నా, చూసేయండి. స్వామివారికి చెప్పన్ భోగు సమర్పించేసి ఇంకా కృష్ణ సామూహిక పూజ చేయిస్తున్నారు అందరి చేత. రాధాకృష్ణుల అలంకరణ ఎంత బాగా చక్కగా చేశారో, అదే కాకుండా మండపం కూడా చాలా చక్కగా అలంకరించారు. నేను జన్మాష్టమికి టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్. మామూలుగా ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటుంటాం కదా, పైగా ఇవాళ ఆదివారము, అదొక అడ్వాంటేజ్. ఆదివారం సాయంత్రము అష్టమి గడియల్లోనే అభిషేకము పూజ ఇవి చేశారండి. నెక్స్ట్ డే మార్నింగ్ తిథి అష్టమి తిథి అన్నమాట. సో అలాగా ఇయర్ కృష్ణాష్టమి 2 రోజుల్లో ఉన్నిందన్నమాట. సో ఇక్కడ పెట్టారు చెప్పన్ భోగ్, చూస్తున్నారు కదా. సో మండపం ముందరే ఎవరెవరైతే సైన్ అప్ అయ్యారో జన్మాష్టమి కృష్ణ సామూహిక పూజకి వాళ్ళ చేత చేయిస్తున్నారు. తర్వాత పిల్లల చేత ఉట్టి కొట్టించారు. చాలామంది పిల్లలు కృష్ణుడి అలంకరణ గోపికల్లాగా అలంకరించుకొని వచ్చారు. చాలా ముద్దుగా ఉన్నది. ఇదో ఫన్ కదా ఉట్టి కొట్టడం అనేది కృష్ణాష్టమికి. ఇంకా అక్కడే మహాప్రసాదం సర్వ్ చేశారు. హే బాజులు. ఇంకా అక్కడే భోంచేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. తర్వాత నెక్స్ట్ డే మన ఇంట్లో కృష్ణాష్టమి చేసుకున్నానండి. మామూలుగానే సింపుల్గానే చేసుకున్నాము. సో మా ఇంట్లో ఫోయర్ దగ్గర కృష్ణుడి ఫ్రేమ్ ఉందన్నమాట. సో అక్కడే ఇంకా దీపారాధన చేస్తున్నాను. దానికన్నా ముందే పూజ గదిలో దీపారాధన చేశాను. ఇంట్లో అటుకుల పాయసం చేశాను, అది నైవేద్యంగా పెట్టేశాను. ఇది బెల్లము అటుకులు వేసి చేసిన పాయసం అండి. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి పూజ చేసేసాను. ఈసారి కృష్ణ తులసమ్మను కూడా ఇంట్లోకి పిలిపించుకోవాలని చూడాలి మరి. ఆమె దయ మన ప్రాప్తం, అంతే కదా. కృష్ణుడి పూజకి మురారి జాయిన్ అవ్వకపోతే ఎలాగా, పైగా ఆయన పేరు కూడా పెట్టుకున్నాం కదా. సో మురారి కూడా స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం పూజలో మాతో జాయిన్ అయ్యాడు.
సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. ఒక చిన్న షార్ట్ అండ్ క్యూట్ కృష్ణాష్టమి వ్లాగ్ అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.